రైతు సోదరులకు స్వాగతం. అకాల వర్షాలు రైతులకి తీవ్ర నష్టాన్ని, తీవ్ర ఆందోళన, రైతులకి చాలా గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. గడిచిన 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు ముఖ్యంగా మిర్చి రైతు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న రైతు కొంచెం ఆలస్యంగా పంట వేసిన రైతులు ఇంకా కొంతమంది హార్వెస్టింగ్లో ఉన్నారు, కొంతమంది హార్వెస్ట్ చేసి కళ్ళాల్లో పోశారు. ఇక ముఖ్యంగా తెలంగాణలో అయితే ప్యాడీ రైతు, ధాన్యం రైతు పంట చేతికి వచ్చినా కూడా అది అమ్ముకోలేని దుస్థితిలో రైతు సోదరులు ఇరుక్కుపోయారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నా కూడా చురుగ్గా కొనుగోలు లేవు. 50 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా ఇంతవరకు 20 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రైతుల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం పెరిగిపోయింది. మార్కెట్ యార్డుల్లో కుప్పల పోసి 20 రోజులైనా కూడా కొనే దిక్కులేదు. ఇక అకాల వర్షాలు విరుచు పడతా ఉన్నాయి. ఒక్కో రైతు 200-300 క్వింటాల ధాన్యాన్ని పండించి కుప్ప వస్తే దాని మీద టార్పాలిన్ కప్పాలంటే 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సరే, పట్ట కప్పితే అది గాలికి ఉంటుందా? లేచి ఉరుగుతూ ఉంది. రైతులు తీవ్ర నష్టపోతూ ఉన్నారు. ఇక తాజాగా గడిచిన 2 రోజుల్లో కురిసిన వర్షాలతో పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం మిర్చికి ఆశాజనకంగా ధర ఉంది కాబట్టి రైతులు కూడా కొంచెం అలర్ట్ అవుతా ఉన్నారు. ఇంకా మే చివరి వారంలో కూడా మిర్చి కోతలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కొంచెం ప్రారంభంలో మిర్చి పంట సాగు అనుకూలంగా లేకపోవడం వల్ల రైతు సోదరులు ఆ పంటని డ్రాగ్ చేసుకుంటూ ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన కోత కాయలు కోస్తూ ఉన్నారు. కూలీల కొరత కూడా ఉంది. విపరీతమైన ఎండలు ఉండడం వల్ల కూలీలు దొరికే పరిస్థితి కూడా లేదు. దీంతో ఇప్పుడు కూడా పల్నాడు జిల్లాలో మిర్చి కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 15 రోజుల వరకు నడిచే అవకాశం ఉంది. రైతు సోదరులు, మిర్చి రైతు సోదరులు క్రాప్ ఎట్టి పరిస్థితుల్లో పంట కోసిన తర్వాత తడవకుండా కాపాడుకోండి. తడిస్తే దాని ధర దారుణంగా పతనం చేస్తారు. ఇక చాలా ప్రాంతాల్లో ధాన్యం, ప్యాడీ, తర్వాత మొక్కజొన్న ఇవి కూడా హార్వెస్ట్ అవుతూ ఉన్నాయి. పంటలంతా హార్వెస్ట్ అయ్యే సీజన్ ఏప్రిల్, మే మాసాలంటే. ఇక మే నెలలో ఇంకా ప్రతి 2-3 రోజులకి ఈ వర్షాలు వెంటాడుతూనే ఉంటాయి. జూన్ నుంచి వర్షాలు పడతాయో లేదో గ్యారెంటీ లేదు, కానీ మే నెలలో మాత్రం దాదాపు 10-12 సార్లు వర్షం పడింది. అందులో అనుమానం లేదు. ఇప్పటికే 2 సార్లు వర్షం నమోదైంది 2-3 రోజుల్లోనే. రాబోయే రోజుల్లో కూడా ప్రతి 2 రోజులకి 3 రోజులకి వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రైతు సోదరులు అలర్ట్గా లేకపోతే పంట నష్టం తీవ్రంగా వాటిల్లింది. సంవత్సరం అంతా కష్టపడి చివరిలో హార్వెస్టింగ్ చేసే సమయంలో పంట తడిచిపోతే దాని ధర సగానికి సగం. ఇప్పటికే ఆ ధాన్యం మొక్కలు సరిగా కొనే దిక్కు లేకుండా పోయింది. మద్దతు ధర కూడా దక్కడం లేదు. ఇక తడిస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. గడిచిన 2-3 రోజులుగా మీ ప్రాంతాల్లో వర్షాలు ఏమైనా నమోదయ్యాయా? పంట నష్టం ఏమైనా జరిగితే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.